ఇది మొదటిసారి నేను మీ అయ్యగారుల 1 అవర్ మెసేజ్ ఇవ్వలేనండి. కాబట్టి ఒక 20-30 నిమిషాల్లో నేను మెసేజ్ ఇస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. కృపాకరమైన తండ్రి, ఈరోజు తండ్రి ఈ విశ్రాంతి దినమున ఈ తెల్లవారుజామున మీ పిల్లలు మీ వాక్యం వినడానికి మీ ముందు కూర్చొని ఉన్నారు తండ్రి. చెప్పే నాకు మంచి వాక్శక్తిని, వినేవారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం కన్నా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మొట్టమొదట ఆ దేవాది దేవునికి మరియు ఇక్కడ ఉన్న మన సంఘ పెద్దలందరికీ మరియు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న అంశం ఏంటంటే లోకాలు ఎన్ని. ఏంటండి లోకాలు ఎన్ని? క్రైస్తవ సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవలసిన ఒక పాఠం అండి ఇది. లోకాలు ఎన్ని అనే పాఠం అండి. క్రైస్తవ అందరూ తెలుసుకోవలసిన ఒక అంశమే లోకాలు ఎన్ని. మనం ఒక ప్రయాణానికి ముందు, అంటే ఒక జర్నీకి ముందు, మనం ప్రయాణించవలసిన ప్రయాణానికి ఎక్కడ వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో ముందుగానే సిద్ధపడతాం. అవునంటారా కాదంటారా అండి? అవును కదండి. తెలుగు వచ్చింది కదా అందరికీ? అంటే ఆన్సర్ ఇవ్వండి. తినలేదా? ఎవరు తెల్లాలి? తిన్నారు కదా. అంటే ఒక ప్రయాణానికి ముందు ఎప్పుడు వెళ్ళాలి అంటే వెన్ వీ హ్యావ్ టు గో, ఎలా వెళ్ళాలి, హౌ వీ హ్యావ్ టు గో, ఇలాంటి వాటికి అన్నిటికీ మనం ముందుగానే సిద్ధపడతాం. అవును కదండి? అవును కదండి. కాబట్టి ఈ భూమి మీద ప్రయాణానికి మనం ఇంతగా సిద్ధపడతామండి. అంటే కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మనం బట్టలంతా ప్యాక్ చేసుకుంటాం. ఇంకా చాలా దూరానికి వెళ్ళాలంటే మనం హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఇలాంటి వాటిన్నింటినీ మనం ఎత్తి పెట్టుకుంటామండి. ఇంకా మనం భోజన పదార్థాలు కూడా ఎత్తి పెట్టుకుంటాం. అంటారా కదంటానండి. ఇక ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇంతగా సిద్ధమవుతామండి. అవునంటారా కదంటారండి. సిద్ధం అవ్వకపోతే ఎలా ఉంటుందంటే అరగంట బస్ ఎక్కి అమెరికాకి వెళ్ళాలి, టికెట్ ఇవ్వండి అంటే ఇస్తానండి. కండక్టర్ మనల్ని ఇలా చూస్తాడు, ఎవడు పిచ్చోడు అని చేస్తాడండి, అలా చేస్తానండి. ఇంకా ట్రైన్ ఎక్కి పాకిస్తాన్ వెళ్ళాలి, టికెట్ ఇవ్వండి అంటే ఇస్తానండి, ఇవ్వరండి. ట్రైన్ ఎక్కడానికి ముందే తీసుకోవాలండి. ప్లాట్ఫామ్లోనే పాకిస్తాన్కి వెళ్ళాలి, టికెట్ ఇవ్వండి అంటే ఇవ్వరు కదండి, ఇవ్వరండి. అంటే ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలంటే నీటిలో వెళ్ళాలండి, ప్లైన్లో వెళ్ళాలి, లేకపోతే షిప్లో వెళ్ళాలి. మనకు 4 వేస్ ఉంటాయి. 4 వేస్ అంటే మీరు ఈస్ట్ వేస్ నార్త్ సౌత్ అనుకోవద్దండి. 4 వేస్ అంటే రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్ వేస్, వాటర్ వేస్, ఇలాంటివి 4 వేస్ ఉన్నాయండి. రోడ్ వేస్, ఎయిర్ వేస్, వాటర్ వేస్, ఇంకా రైల్వేస్. మనం ఎక్కువగా రోడ్ వేస్నే వాడతాం కదండి. ఎక్కువగా మనం బైకుల్లో తిరగడం కానీ, ఆటోలో వెళ్ళడం కానీ, బస్సులో వెళ్ళడం కానీ అన్నిటికీ మనం రోడ్ వేస్ని ఎక్కువ వాడతామండి. అలా ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలంటే మనం రోడ్ వేస్ని వాడతాం. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలంటే మనం బస్సులో వెళ్తాం. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం దూరంగా ఖర్చు తగ్గించుకొని వెళ్ళాలంటే మనం ట్రైన్లో వెళ్తాం, రైల్వేస్లో వెళ్తాం. ఇంకా మనం ఈ దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలంటే ప్లైన్లో వెళ్తాం. ఇంకా ఈ దేశం నుండి ఇంకో దేశానికి ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే షిప్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇలా 4 వేస్ని మనకు అనుకూలంగా మనం యూజ్ చేసుకుంటూ ఉంటున్నామండి. అంటే ఈ భూమి మీద ఈ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలి, ఈ దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలి అంటేనే ఇంతగా సిద్ధమవుతున్నాం. మనం ఈ లోకం నుండి మరో లోకానికి వెళ్ళాలంటే, అర్థమవుతుందా? ఈ లోకం నుండి, ఈ భూమి నుండి మరో లోకానికి వెళ్ళాలంటే ఇంకా ఎంతగా సిద్ధపడాలో ఆలోచించండి దేవుని పిల్లలారా. ఒకవేళ సిద్ధం అవ్వకపోతే ఏం జరుగుతుందండి? ఈ లోకం నుండి వేరే లోకానికి వెళ్ళాలంటే మనం సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది? సిద్ధపడని వ్యక్తి ఒకరు ఉన్నారు బైబిల్లో. వారు నేను ఆయన ఎవరో మీకు క్లూ ఇస్తాను, మీరే ఆయన కనబడ్డారు, సరేనా? ఆయన ఎవరో కదండి.
యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు శిష్యులతో పాటు ఆయన కూడా శిష్యుడు, ఆయన కూడా అపోస్తలుడు అని పిలువబడ్డాడు. ఆయన అంతగా దేవుడు అతనికి ఎంత ప్లేస్ ఇచ్చాడంటే ఆయనే ఆ అపోస్తలులకి ట్రెషరర్ అన్నట్లుగా దేవుడు అతనికి ఒక జాబ్ ఇచ్చాడు. కానీ లాస్ట్లో ఆ యొక్క ట్రెషరర్, ఆ యొక్క అపోస్తలుడే ఆయన్ని చూపించాడు, ఆయన్ని యూదులకు అప్పగించాడండి. ఆయన ఎవరో చెప్పగలరా? యూదా ఇస్కరియోతు. కరెక్ట్, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. యూదా ఇస్కరియోతు ఉంది, ఇస్కరియోతు యూదా. ఈయన గురించి మనం బైబిల్ చూడగలిగితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వాక్యం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. చాలండి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, అంటే ఈయన గారి గురించి మనకి ఏమర్థమైంది? ఈయన సిద్ధపడలేదన్నమాట. ఈయన వెళ్ళాల్సిన చోటు ఒకటి ఉంది, ఆ చోటుకు పోకుండా ఈయన వేరే ఏదో చోటుకి వెళ్ళిపోయాడు. అంటే ఈయన గురించి మనకు ఏమర్థమైందండి? ఈయన సిద్ధపడ్డాడా, సిద్ధపడలేదా? సిద్ధపడలేదు. కాబట్టి తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయాడు అని బైబిల్ సెలవిస్తుందండి. ఇంతకీ యూదా గారు వెళ్ళవలసిన చోటు ఏదండి? యూదా గారు వెళ్ళవలసిన చోటు ఏది? యూదా గారు వెళ్ళవలసిన చోటు ఏది? యూదా గారు వెళ్ళిన చోటు ఏది? యూదా గారు వెళ్ళవలసిన చోటు ఏది? యూదా గారు వెళ్ళిన చోటు ఏది అని మనకు ఒక డౌట్ రావచ్చింది. ఇంతకీ యూదా గారు వెళ్ళవలసిన చోటు ఏది అని మనం బైబిల్లో చూడగలిగితే దేవుడు మంచి వాక్యాన్ని బైబిల్లో రాయించాడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వాక్యం. కీర్తనల గ్రంథాన్ని దావీదు కీర్తన అంటారు. దావీదు రాశాడండి కీర్తనల గ్రంథాన్ని. ఇక్కడ చూడండి, దేవుని పిల్లరా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అంటున్నాడు. అంటే మన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అని ఎవరు సెలవిస్తుంది? ఇక్కడ దావీదు గారు చెబుతున్నారు. అంటే దావీదు గారు ప్రభువుతో చెప్తున్నాడు, మా నివాస స్థలం నీవే అని. అంటే దేవుడు ఉండే చోటే మన నివాస స్థలం కూడా. దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు పరలోకంలో ఉంటాడు. ఇంకా మన నివాస స్థలం ఏది అని మనం చూడగలిగితే మన నివాస స్థలం కూడా పరలోకం అండి. అంటే యూదా గారు వెళ్ళవలసిన చోటేది? పరలోకానికి వెళ్ళి ఉండాలి. కానీ ట్రాక్ మారిపోయి వేరే ఏదో చోటు వెళ్ళిపోయారండి. అవును కదండి? యూదా గారు పరలోకానికి వెళ్ళి ఉండాలి, కానీ ట్రాక్ మారి వేరేదో చోటుకి వెళ్ళిపోయాడు. ఇంతకీ యూదా గారు వెళ్ళవలసిన చోటు పరలోకం అండి. యూదా గారు మాత్రమే పరలోకానికి వెళ్ళాలా, లేదంటే మనమందరూ కూడా పరలోకానికి వెళ్ళాలా? మనమందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి. మనమందరూ పరలోకానికి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? వీటన్నిటికీ మనం సమాధానాలు తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ దానికి సమాధానం తెలియాలండి. ఆ ప్రశ్నే లోకాలు ఎన్ని. ఏంటండి? లోకాలు ఎన్ని? ఈ ప్రశ్నని బాగా చదువుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ద సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 9 planets అని అంటారు. అంటే సూర్య కుటుంబంలో 9 గ్రహాలు ఉంటాయి అని చెప్తారండి. ఇంకా మనం హైందవుల్ని వాళ్ళందరిని అడిగితే వాళ్ళ పుస్తకాల ప్రకారం, వాళ్ళ బుక్స్ ప్రకారం మాకు 7 లోకాలు ఉంది అని అంటారండి. వాళ్ళ పుస్తకాల ప్రకారం, వాళ్ళ బుక్స్ ప్రకారం, వాళ్ళ పురాణాల ప్రకారం, అన్ని ప్రకారం వాళ్ళకి 7 లోకాలు ఉంది అని వాళ్ళు చెప్తారండి. ఇంకా మంచి సైంటిస్టులని, బాగా మంచి మేధావుల్ని, వాళ్ళందరినీ లోకాలు ఎన్ని అనే ఈ ప్రశ్నని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఈ అనంత కోటి విశ్వంలో, ఈ యూనివర్స్ లో ఎన్నో కోట్ల గ్రహాలు ఉన్నాయి, ఎన్నో కోట్ల ప్లానెట్స్ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని లెక్కించడం మనకు సాధ్యం కాదు అని వాళ్ళు చెప్తారండి. ఇంతకు మీరు చెప్పండి, లోకాలు ఎన్ని ఉంటాయండి? మీరు చెప్పండి చూద్దాం. సరే, రైట్. ప్రశ్నించింది బైబిల్ అండి. ప్రశ్నించింది బైబిల్ కాబట్టి మనం బైబిల్నే ఆన్సర్ అడగాలి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అనే నేపథ్యంలో మనం బైబిల్నే ఆన్సర్ అడుగుతామండి. ఇంతకు లోకాలు ఎన్ని అని మనం బైబిల్లో చూడగలిగితే చూడండి దేవుని పిల్లలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఫిలిప్పియన్స్ అనేది ఒక సంఘం అండి. ఫిలిప్పియన్స్ అనేది ఒక సంఘం. ఇప్పుడు చెర్లపల్లి సంఘం ఉంది కదా, అలాగే ఫిలిపియన్స్ అనేది ఒక పెద్ద సంఘం అండి, ఒక పెద్ద క్రైస్తవ సంఘం అండి. ఆ సంఘానికి పౌలు గారు
సువార్త రాస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ ఫస్ట్ లో ఏం చెప్తున్నాడు దేవుడు? పరలోకమందు గాని భూలోకమందు గాని భూమి క్రింద గాని. పరలోకం, భూలోకం, భూమి క్రింద అంటే ఎన్ని లోకాలను దేవుడు సెలవిస్తున్నాడు? 3 లోకాలు అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం ఒక్కదాన్ని బైబిల్లో ఉన్న ఒక్క సంఘటనను పట్టుకొని 3 లోకాలని చెప్పకూడదు కదండి. ఇంకా ఇలాంటి ఇలా 3 లోకాలే అని బైబిల్లో ఇంకా ఎక్కడైనా చెప్పబడిందా అని మనం బైబిల్లో పరిశీలిద్దామండి. ఇంకా ఈ 3 లోకాలే ఉన్నాయనేసి మనం భావనలోకి రాకూడదు. ఇంకా ఈ లోకాలు కాకుండా ఇంకా వేరే ఏమైనా లోకాలు ఉన్నాయా అని మనం బైబిల్లో చూడగలిగితే ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు రాశారండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము ఇప్పుటకైనను సృష్టికైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఇక్కడ ఏం చదివిస్తున్నాడు దేవుడు? ఇక్కడ కూడా ఎన్ని లోకాలు ఉంది? పరలోకం నంబర్ 1 పరలోకం, నంబర్ 2 భూలోకం, నంబర్ 3 భూమి క్రింద లోకం. చెప్పండి, నంబర్ 1 ఏంది? నంబర్ 2, నంబర్ 3 అంటే మనకి ఇప్పుడు ఎన్ని లోకాలని అర్థమైంది? 3 లోకాలని అర్థమైందండి. ఇంకా ఆ పత్రికలోనే కింద ఆ అధ్యాయంలోనే 13వ వచనానికి మనం వస్తే అక్కడ కూడా దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. ఇక్కడ కూడా ఆయన చదివిస్తున్నాడు పరలోకమందు గాని భూలోకమందు గాని భూమి క్రింద గాని. ఇప్పుడు చెప్పండి, ఎన్ని లోకాలండి? ఏవేవి? పరలోకం, భూలోకం, భూమి క్రింద లోకం. ఇక్కడ మనం 3 సందర్భాలను చూసాం. 3 సందర్భాల్లో ఫస్ట్ లో పరలోకం అని క్లియర్గా ఇచ్చాడు దేవుడు. 2వ దాంట్లో భూలోకం అని క్లియర్గా ఇచ్చాడు. 3వ దాంట్లో మాత్రం భూమి క్రింద లోకం, భూమి క్రింద లోకం, భూమి క్రింద లోకం అని 3 సార్లు అలాగే చెప్తున్నాడు. ఇంతకీ భూమి క్రింద ఉన్న లోకం ఏంటి అని మనం బైబిల్లో పరిశీలిద్దామండి. భూమి క్రింద ఉన్న లోకం ఏదో మనం బైబిల్లో చూద్దామండి. చూడండి, సామెతల గ్రంథం, సొలొమోను గారు రాశానండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం. చాలండి. ఇక్కడ ఏమంది? క్రిందనున్న పాతాళం. పాతాళం అండి, పాతాళం అని ఇక్కడ చెప్తున్నారండి సొలొమోను గారు. సొలొమోను అందరికైనా అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఎవరు లేదండి. అలాంటి సొలొమోను గారు ఏం చెప్తున్నారు? క్రిందనున్నది పాతాళం అని చెప్తున్నానండి. పాతాళం పాతాళం అని అనగానే మీరేదో అదేదో ఆహ్లాదకరమైన చోటు అనుకుంటున్నారా? ఏదో కొంపదీసి మీరు పాతాళం అనగానే ఏ ఊటీయో ఏ కొడైకెనాలో అనుకుంటున్నారా, లేదంటే ఏ బెంగళూరు అనుకుంటున్నారా? ఏంటి కొంపదీసి? పాతాళం అంటే అది ఎంత భయంకరమైన చోటు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్తున్నానండి. అంటే అక్కడ అగ్ని ఎప్పుడు బగ అని మండుతూనే ఉంటుంది, పురుగు చావదు అని చెప్తున్నానండి. అగ్ని ఆరదా అని మనం ప్రశ్న వేస్తాం కాబట్టి అగ్ని ఆరదు, ఎందుకు ఆరదు అగ్ని? నీళ్లు పోస్తే ఆరిపోతుంది కదా అని మనం అనుకుంటామనేసి దేవుడు ప్రతిరోజు బగబగా మండే సూర్యుడిని అక్కడ ఉంచాడండి. సూర్యుడు బగబగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా మండుతూనే ఉంది. దానిపైన ఈ భూమిపైన ఉన్న నీళ్లు మొత్తాన్ని తీసుకుని పోయి ఆ సూర్యుడి పైన వేసినప్పుడు అది ఆరిపోతుందండి? ఆరిపోదు. ఇంకా మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఒక క్యాండిల్ అనేది గాలి ఉన్నప్పుడు మాత్రమే అంటిస్తే అంటుకుంటుందండి. గాలి లేని చోట్ల అంటిస్తే త్వరగా ఆరిపోతుంది.
క్యాండిల్ అంటించి దానిపైన ఒక గ్లాస్ని మూసేయండి, అది ఆరిపోతుందా అండి? ఆరిపోతుంది. అంటే గాలి ఉన్న చోట్ల మాత్రమే అగ్ని మండుతుంది, గాలి లేని చోట్ల అగ్ని మండదు. అయినా కూడా అక్కడ మండుతుంది. ఎందువల్ల మండుతుందండి? అదే దేవుని వండర్, అదే దేవుని అద్భుతం, దేవుని అద్భుతం అండి ఇది. అంటే దాన్ని మనం పక్కకు పెట్టి మనం ఈ 3 లోకాల గురించి ఆలోచిద్దామండి. ఈ 3 లోకాలు, పరలోకం, భూలోకం, భూమి క్రింద లోకం అంటే పాతాళ లోకం. ఈ మొదటిది నెంబర్ 1 ఏం చెప్పుకున్నామని మనం? పరలోకం. ఈ పరలోకం గురించి మనం ఆలోచిద్దామండి. పరలోకంలో ఏమంటారు అని మనం బైబిల్లో ఆలోచించగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. చాలండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి. మా తండ్రి అంటే ఎవరండి? దేవుడు చెప్తున్నానండి. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకంలో ఎవరన్నారన్నమాట? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు గారు, దేవదూతలు, వీరందరూ పరలోకంలో ఉన్నారు అని మనకు అర్థమవుతుందండి. పరలోకానికి ఇంకో పేరు ఉంది. ఏమనుందండి? అమరలోకం అనేది పరలోకానికి ఇంకో పేరు అండి. అమరులు అంటే మరణం లేని వారు. మరణం అంటే వాళ్ళకి డెత్ అనేది లేదండి. అంటే వాళ్ళకి డెత్ అనేది సంభవించదు ఇక మీద. వాళ్ళనే అమరులు అంటారు. అది అమరుండే లోకం కాబట్టి పరలోకానికి అమరలోకం అని పేరు వచ్చిందండి. పరలోకాన్ని అమరలోకం అంటారు. ఇంకా నెక్స్ట్ రెండవది ఏంటండి? భూలోకం. భూలోకం గురించి మనం ఆలోచిస్తే మొదటి అధ్యాయంలోనే రాస్తున్నాడండి దేవుడు. మనకి 4వ రోజు నుంచి దేవుడు భూమిని 4వ రోజు నుంచి భూమిని సృష్టించాడు. భూమి లోపల ఏమేముందో, భూమి లోపల చేపల్ని, చెట్లని, పక్షుల్ని, మనుషుల్ని, వీటినన్నింటినీ, జంతువులన్నింటినీ సృష్టించాడండి. అంటే భూమిలో ఏముందని మనకు అర్థమవుతుంది? భూమిలో మనుషులు ఉంటారు అని మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూడగలిగితే, ఇంకా మనం డీప్గా వెళ్తే యోబు గ్రంథం అండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వాక్యం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూలోకం మీద. చాలండి ఒక నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు? నరులకు నివాసయోగ్యమైన భూగోళం అని చెప్తున్నాడండి. అంటే నరులకు నివాసయోగ్యమైన అంటే నివాసించడానికి వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఏదండి? భూమి. మన సైంటిస్టులు ఇప్పుడు చాలా రీసెర్చ్ చేసేస్తున్నారండి. మూన్ పైన, అంటే చంద్రుడి పైన, మార్స్ పైన, వీటిపైన అంతా చాలా రీసెర్చ్ చేస్తున్నారండి. ఏమో చెట్లు పంపించేస్తారంట. ఇంకా ఆ మూన్ పైన ఇంకా వెళ్ళడానికి ముందే ఆ మూన్ పైన ఉన్న నేలలు అంటే ల్యాండ్స్ అంతా కొనేస్తున్నారండి. ఆ ల్యాండ్స్ అంతా, ఆ ప్లాట్లు అంతా వారి పేరు పైన కొనేస్తున్నారండి. అంటే వాళ్ళు ఈ వాక్యం చదవకుండా వాళ్ళు అర్థం చేస్తున్నారండి. అంటే నివాసయోగ్యమైన భూగోళం, భూమిపైన తప్ప మనిషి వేరే ఏ లోకంలో కానీ, అంటే ఏ గ్రహంలో కానీ జీవించలేదండి. అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఏమర్థం అవుతుంది? మనిషికి నివాసయోగ్యమైన భూగోళం అంటే భూమిపైన తప్ప మనిషి ఇంకెక్కడ నివసించలేరు. అవునంటారా కాదంటారండి? మీరు అగ్రీ చేస్తున్నారా? ఓకేనా? మనిషి భూమిపైన తప్ప ఇంకా ఎక్కడా జీవించలేడు అని మనకు దేవుడే చెప్తున్నాడండి. నెక్స్ట్ మూడవది ఏంటండి? భూమి క్రింద ఉన్న లోకం అంటే పాతాళం గురించి మనం ఆలోచిద్దామండి. ఈ పాతాళ లోకంలో కేవలం పాపులు, పాపాత్ములు, దయ్యాలు ఇవి మాత్రమే ఉంటాయి అనుకుంటే అది పొరపాటు అండి. పాతాళ లోకంలో పాపులు, దేవుని కోసం బ్రతకని వారు, దయ్యాలు ఇవి మాత్రమే ఉంటాయి అని మనం అనుకుంటే అది మాత్రం పొరపాటు అండి. పాతాళం అనేది 2 భాగాలుగా విభాగించబడింది. పాతాళం అనేది 2 భాగాలు. ఎంతమందికి తెలిసింది పాతాళం అనేది 2 భాగాలని? ఎవరికి తెలిసి ఉండదండి? పాతాళం అనేది 2 భాగాలండి. నిజంగా పాతాళం అనేది 2 భాగాలండి. 2 భాగాల్లో మొదటి భాగం వేదన అనే చోటు, అంటే
ఈ భూమి పైన దేవుని కోసం బ్రతకని వాళ్ళందరూ వెళ్ళే చోటు ఏంటండి? వేదనకరమైన చోటు, అంటే నరకం. రెండవది నెమ్మది పొందే చోటు అండి. మనుషులు దేవుని కోసం పరిశుద్ధంగా ఉంటే మనుషులంతా వెళ్ళే చోటు నెమ్మదికరమైన చోటు. ఈ యొక్క నెమ్మదికరమైన చోటు, వేదనకరమైన చోటు ఉందో లేదో మీకు బైబిల్లో ఒక ఆధారం చూపిస్తాను, చూడండి. దేవుని పిల్లరా, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం నుండి చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం. అతడు ఊదారము బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా దుఃఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చెడిపోయి దేవదూతల చేత అబ్రహామునకు ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఇక్కడ ఇది కథ కాదండి, నిజంగా జరిగిన సంఘటన. ఈ కథ వినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉంటారండి. నాకు తెలిసి ఈ కథ వినని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారండి? లాజరు కథ వినని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదండి. ఈ కథ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అందరూ వింటారండి. నాకు తెలిసి అందరూ ఈ కథ వినని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అంటే ఈ కథలో ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఈ సంఘటనలో మనకు ఏం అర్థం అవ్వాలని దేవుడు చెప్తున్నాడు? ధనవంతుడు అక్కడ ఉన్నాడు. వాడు ఊదారము బట్టలను అంటే పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. సన్నపు నార వస్త్రములను ధరించుకుని, అంటే ఆ క్లాత్ క్వాలిటీ కూడా చెప్తున్నాడండి. అంటే ఆ ధనవంతుడు ఆ యొక్క సన్నపు నార వస్త్రములు అంటే ఆ క్లాత్ యొక్క క్వాలిటీ అదంతా చెప్తున్నాడండి దేవుడు. ఇంకా మనం కింద చూడగలిగితే, లాజరు మనకు దరిద్రుడు అంటే అదేదో మీరు పెద్ద మాట అనుకోకండి. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు, అంటే పిచ్చగన్నాను. లాజరు అనే ఒక దరిద్రుడు అతడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది, అంటే ధనవంతుని గేట్ బయట ఉన్నాడు. గేట్ బయట పడి ఉండి ధనవంతుని టేబుల్ మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంటే ధనవంతుని టేబుల్ పై నుంచి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆకలి తీర్చుకొనేను అని లేదండి. ఇక్కడ ఆకలి తీర్చుకొని కోరెను అని దేవుడు రాస్తున్నాడు. అంటే ఆకలి తీర్చుకొని కోరెను అంటే తినాలని అనుకుంటాడు అని దేవుడు మనకి ఇక్కడ రాస్తున్నాడు అండి. ఇంకా మనం కింద చదివితే, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేమో ఉందండి. కుక్కలు మన కురుపులను నాకుతూ ఉంటే ఆ కుక్కల్ని కై అనే అంత దీన స్థితిలో లాజరు గారు ఉన్నారండి. అంటే అంత బలహీనంగా ఉన్నారండి లాజరు గారు. అంటే దాని కింద చూస్తే లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టుగా దేవతల చేత పడిపోబడ్డాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ధనవంతుడు దూరం నుండి అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చూసి అరుస్తాడు. అంటే ఇక్కడ ఒక బాగా చూడగలిగిన వ్యక్తి వింటున్నారండి. ఒక బాగా చూడగలిగిన వ్యక్తి ఎంత దూరం చూడగలుగుతుంది? నేనైతే చూడలేనండి, నా సైట్ చేస్తుంది ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఒక బాగా చూడగలిగిన వ్యక్తి ఎంత దూరం చూడగలరు? మీరు చెప్పండి, ఎంత దూరం చూడగలరండి? ఒక 1/2 కిలోమీటర్ చూడగలరా? చెప్పండి, ఒక 1/2 కిలోమీటర్ చూస్తారండి. అంటే ఇక్కడ నుంచి బాగా చూడగలిగిన వ్యక్తి 1/2 కిలోమీటర్ చూసి అది పలానా ఆయన, ఇది పలానా ఆమె అని చెప్పగలుగుతాడండి. అంటే ఒక బాగా చూడగలిగిన వ్యక్తి 1/2 కిలోమీటర్ దూరం వరకు చూసి ఇది మా వాళ్ళు, ఇది వాళ్ళ బంధువులు అని చెప్పగలిగే పవర్ ఉంటుందండి. అలా ధనవంతుడు చూసి
మాట్లాడుతున్నది వాళ్ళు రిప్లై ఇస్తే వింటున్నాడు. అంటే నరకం ఇంకా వాళ్ళ పక్కన ఉండే నెమ్మది పొందు చోటు ఎంతో దగ్గర ఉందో మీరు ఆలోచించండి. అంటే ఈ రెండింటిని మనం పట్టుకొని ఈ రెండింటిని మనం చూస్తుంటే పాతాళం 2 రకాలుగా మనకు అర్థమవుతుందా లేదా అండి? 2 రకాలుగా మనకు అర్థమైంది. అంటే పాతాళం 2 రకాలు. ఒకటి నెమ్మది పొందు చోటు, ఇంకోటి వేదనకరమైన చోటు. అంటే ఇవి రెండు పక్కన పక్కన ఉన్నాయి. అంటే అంత పక్కన లేదండి. అక్కడ పోయి దానికి ఇంకా కింద మీరు చదవగలిగితే ఇక్కడి వారు అక్కడను, అక్కడి వారు ఇక్కడకు పోకున్నట్లు మధ్యలో అగాధం ఉంచబడినది అని బైబిల్లో రాసిన అని అబ్రహాం గారు ఆ ధనవంతుడితో చెబుతున్నాడండి. అంటే అక్కడి వారు ఇక్కడికి రాలేదు, ఇక్కడి వారు అక్కడికి పోలేరండి అని ఇక్కడ చెబుతున్నాడు. అంటే మనకి ఇక్కడ అర్థమైన విషయం ఏంటి? పాతాళం అనేది 2 రకాలు, 2 భాగాలు. ఈ యొక్క నెమ్మది పొందు చోటు పేరు ఏంటో తెలుసా? పరదేశం అండి. చాలా మంది ఉంటారండి, పరదేశం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు అక్కడ చూపించి పరదేశం మధ్య ఆకాశంలో ఉంది అంటారండి. పరదేశం మధ్య ఆకాశంలో ఉందని చాలా మంది చెప్తుంటారు. కానీ పరదేశం నిజంగా ఎక్కడ ఉందంటే పాతాళంలో 2వ భాగంలో ఉందండి. నెమ్మది పొందు చోటు పేరే పరదేశం అండి. కాబట్టి మనకు పరదేశం ఎక్కడుందని అర్థమైంది. లోకాలన్నీ అని మనకు అర్థమైందండి. లోకాలన్నీ ఇప్పుడు చెప్పండి. లోకాలన్నీ ఏవేవి? పరలోకం, భూలోకం, భూమి క్రింద ఉన్న లోకం. అంటే 3 లోకాలను మనకు అర్థమైంది. పాతాళం ఎన్ని భాగాలండి? 2 భాగాలు. ఏవేవి? పరదేశు, నరకం 2 భాగాలండి. ఈ పరదేశంలో ఎవరెవరు ఉంటారండి? దేవుని కోసం బ్రతికి దేవుని కోసం రక్త సాక్ష్యంగా మరణించిన వాళ్ళు పరదేశంలో ఉంటారు. ఈ యొక్క నరకంలో దేవుని కోసం బ్రతకకుండా వాళ్ళు ఉన్నవాళ్ళు నరకంలో ఉంటారండి. అంటే నరకంలో ఉన్నవారు ఎప్పుడు నరకంలోనే ఉంటారండి. పరదేశంలో ఉన్నవారు 2వ రాకడ వచ్చిన తర్వాత మనందరినీ తీసుకొని పరదేశంలో ఉన్న వారందరూ కూడా పరలోకానికి వెళ్తారండి. అంటే పరదేశం పరలోకం వేరువేరండి. ఒప్పుకుంటారా? పరదేశం పరలోకం వేరువేరు కదండి. ఎందుకంటే నరకంలో ఉన్నవారు దేవుని చూడాల, అంత పైకి చూడగలరా అండి? పరలోకం ఎక్కడ ఉందండి? ఈ ఆకాశం ఉంది. ఈ ఆకాశం పైన పరలోకం ఉందండి. ఆకాశం పైన నీళ్లు ఉంది. ఆ నీళ్లకు పైన పరలోకం ఉందండి. ఆ ఆకాశాన్ని ఇంతవరకు అంటలేదండి ఎవరు. ఆకాశాన్ని ఇంతవరకు అంటలేదు ఎవరు. ఈ యొక్క సోలార్ సిస్టమ్ని ఎవరు దాటి బయటికి పోలేదండి. ఎన్నో రోబోట్స్ని పంపించారు, ఎన్నో మిసైల్స్ పంపించారు, ఎన్నో రాకెట్స్ పంపించారు. అవన్నీ కూడా ఈ లోకాన్ని, ఈ యొక్క సోలార్ సిస్టాన్ని దాటి బయటికి వెళ్ళలేకపోయిందండి. అదండి దేవుని యొక్క వండర్. కాబట్టి ఆ ధనవంతుడు అనేది అంత దూరం చూడలేదు. కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థమైంది? పరదేశు పరలోకం వేరు వేరు, 2 ఒకటి కాదు అని మనకు అర్థమైందండి. అంటే 2 ఒకటి కాదండి. మనం కూడా ఒక లాజరులా, ఒక అబ్రహాంలో, ఒక మోషేలా, ఒక దావీదులా, అపోస్తలులైన పౌలులా, పేతురు గారిలా మనం కూడా పరలోకానికి క్వాలిఫై అవ్వాలంటే, పరదేశానికి వెళ్ళాలంటే మనం కూడా వాళ్ళలా పరిశుద్ధంగా బ్రతికి సేవ చేస్తూ ఉంటే మనం కూడా పరలోకానికి క్వాలిఫై అవుతామండి. పరదేశకు వెళ్తామండి. పరదేశకు వెళ్ళాలంటే మనకు ముఖ్యంగా 2 ఉండాలండి. ముఖ్యంగా రెండు విషయాలు ఉండాలి. మొదటిది ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకాలి. రెండవది దేవుని కొరకు రాత్రనక పగలనక కోపించుకోకుండా ప్రేమతో చేయాలి. దేవుని కొరకు రాత్రనక పగలనక దేవుని పైన కోపించుకోకుండా ప్రేమగా చేయాలండి. ఇవి 2 ఉంటే మనం ఖచ్చితంగా క్వాలిఫై అవుతామండి పరలోకానికి. ఒకవేళ ఒకటి లేకపోతే కూడా మనం నరకానికి అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్కూల్లో మీ కొడుకు చదువుతున్నాడు. కొడుకు చదివి మిమ్మల్ని పిలిచి పేరెంట్స్ మీటింగ్లో మిమ్మల్ని పిలుస్తారు. అందరూ వెళ్తారు కదండి. పేరెంట్స్ మీటింగ్కి పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ హెడ్ మాస్టర్, ఆ ప్రిన్సిపల్ మీతో ఏమని చెప్తానంటే, మీ కొడుకు బాగా చదువుతాడు, అన్నింటిలో మీ కొడుకే నెంబర్ 1 ర్యాంకింగ్ అంటాడు. దాని తరువాత మీ కొడుకుకి కొంచెంలో డిసిప్లిన్ లేదు అని చెప్తానండి. అలా చెప్తే మీకు ఎంత బాధ వస్తుందండి. అలాగే మీ కొడుకు బాగా డిసిప్లిన్గా ఉంటాడు కానీ చదువు ఒక ముక్క కూడా రాలేదు అని చెప్తే మీరు ఎంత బాధగా ఉంటారండి. అలాగే మీ దేవుడికి కూడా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతికి వదిలేయడం మాత్రమే కాకుండా
దేవుని సేవ చేస్తూ బ్రతకండి. ఇవి రెండు మనకు ఉంటే మనం ఖచ్చితంగా పరదేశం వెళ్తాం, పర్లేదు మనం క్వాలిఫై అవుతామండి. ఇంతవరకు నా మాటలు ఓపిక ఉన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను మాటలు తీసుకున్నాను. ఆమె